హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మటన్ పాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. జనరల్గా మటన్ పాయ కొంతమందికి ఇష్టం ఉండదు అండ్ కొంతమంది ఎలా చేసుకోవాలో తెలియక చేసుకోరు కదా. సో వాళ్ళందరి కోసం ఈరోజు నేను చాలా ఈజీగా అండ్ ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒకసారి మీరు ఇలా చేసి పెట్టండి అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా దీన్ని చపాతీ కాంబినేషన్గా తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ జనరల్గా ఇది బోన్స్ సూప్ లాగా కొంతమంది తాగుతారు, లేదంటే దాన్ని కంప్లీట్గా అలా చపాతీలో అయినా కర్రీలాగా అద్దుకొని తింటారు. సో ఎలా అయినా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ దీనికి ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం వేసుకున్నా సరిపోతుంది. సో మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. సో అలా ఆయిల్ వేడైన తర్వాత మంచిగా దీంట్లో మనము సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న నేను ఆనియన్స్ వేసుకున్నాను. సో ఆనియన్స్ వేసుకున్నాక నేను యాజ్ యూజువల్ మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, మటన్ కానీ ఎనీ నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. అప్పుడైతే మన నాన్ వెజ్ కర్రీ టేస్ట్ ఉంటుంది అండ్ కలర్ కూడా బాగా వస్తుంది. మనం అలా తెల్లగా ఆనియన్స్ అలాగే తెల్లగా ఉన్నప్పుడే పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మనం నాన్ వెజ్ చేస్తే ఆ కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు, ముఖ్యంగా కలర్ కూడా అంత బాగా ఉండదు. సో అందుకని మంచిగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది ఫ్రై అవుతూ లోపల మనం ఇక్కడ మంచిగా పాయాని ఎలా కడుక్కోవాలో కూడా నేను చూపిస్తున్నానండి. సో ఫస్ట్ మనం మటన్ పాయ తీసుకొచ్చిన తర్వాత అది కొంచెం నల్లగా ఉంటుంది కదా, మన బోన్స్ అవన్నీ. సో చూసారు కదా, అలా ఒక్కొక్క బోన్ తీసుకొని మనం ఆ నైఫ్ తీసుకొని అలా మంచిగా గీరేసేయాలండి ఆ బ్లాక్దంతా. సో ఇలా నీట్గా కడుక్కున్నాను కాబట్టి నేను నైఫ్తో మనకేం రావట్లేదు. సో మీరు తెచ్చిన బట్టి దాన్ని బాగా ఇలా నైఫ్తో ప్రతి ఒక్క బోన్ని తీసుకొని అలా క్లీన్ చేసుకోవాలి అండి, లేకపోతే ఆ నలుపంతా ఉండి మన కర్రీ అనేది టేస్ట్ ఉండదు. సో కాబట్టి చూసారు కదా, అలా నీట్గా కడుక్కోవాలి. ప్రతి ఒక్క ముక్కని మంచిగా నైఫ్ తీసుకొని అలా గీరేస్తే మనకు ఆ నలుపంతా పోతుంది. అప్పుడు అది చాలా రుచిగా అవుతుంది మనకి కర్రీ. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో అది అలా క్లీన్ చేసి పెట్టుకున్నాక సో చూసారు కదా, మనకి ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ. సో ఇప్పుడు మనం ఈ మటన్ పాయని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. సో చెప్పాను కదా, మీరు ఎంత నీట్గా కడుక్కుంటే మటన్ పాయ అంత బాగుంటుందండి. సో అలా బాగా కడుక్కున్న తర్వాత దీన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు ఫస్ట్ మనం నూనెలో అలా మగ్గించుకుందాము. సో జనరల్గా కొంతమంది దీన్ని ఓన్లీ సూప్గా ఇష్టపడతారు, లేదంటే కొంతమంది దీన్ని అలా కర్రీలాగా తినడం కూడా ఇష్టపడతారు. సో ఎలా అయినా చేసుకోండి. సో సూప్ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి అంతే. సో చూసారు కదా, ఇక్కడ నేను కొంచెం ఉప్పు వేసాను. అది ఒక 5 నిమిషాలు ఫస్ట్ అలా నూనెలోనే మగ్గించిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారము. కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే దీంట్లో గరం మసాలాలు బాగా వేయాలి, మనకు ఆ ఘాట్ అనేది ఉండాలండి. సో అందుకని కొంచెం కారం తగ్గించి మనము గరం మసాలాలు వేసుకుందాము. అందుకని కొంచెం కారం వేసాను. సో కారం వేసేసి ఎంబడే నీళ్ళు పోసి కుక్కర్ పెట్టకండి అస్సలు. సో కారం మంచిగా ఉడకాలండి. ఫస్ట్ అలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ మూత పెట్టిన తర్వాత మీరు 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోతుంది. సో చూసారు కదా, అలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత అయితే వాటర్ అవసరమో ఇప్పుడే ఒకటేసారి కంప్లీట్గా ఇప్పుడే పోసుకోండి. మధ్య మధ్యలో మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కొంచెం వాటర్ తగ్గిందని మళ్ళీ వేసుకోవడం అలా అస్సలు చేయకండి. సో కంప్లీట్గా మీకు సూపే ఎక్కువ కావాలి అంటే వాటర్ ఎక్కువ పోసుకోండి, లేదు మనకు చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ మీరు తగ్గించి వేసుకోండి. సో చూసారు కదా, ఇలా ముక్కలంతా మంచిగా మునిగేటట్టు పోసాను కదా. ఇది నాకు కొంచెం చిక్కగా చేస్తున్నాను ఈరోజు. లేదు మీరు ఇంకా ఓన్లీ సూపే తాగుతామంటే ఇంకొక గ్లాస్ పోయండి. సో చూసారు కదా, అలా పోసేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 విజిల్స్ దగ్గర రావాలండి. ఇది బాగా ఉడకాలి కాబట్టి ఫస్ట్ మనం 10 విజిల్స్ అలా పెట్టండి. సో మళ్ళీ విజిల్ తీసిన తర్వాత చెక్ చేసి మళ్ళీ పెట్టుకుందాము. సో ఫస్ట్ అయితే నేను 10 విజిల్లు పెట్టాను. సో అది ఉడుకుతూ ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డెఫినెట్గా ఈ కర్రీని మాత్రం టేస్ట్ చూసి నాకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పండి.
సో చూసారు కదా, నేను ఒక 10 విజిల్ దగ్గర పెట్టానండి. సో నాకు ఆల్మోస్ట్ ఒక 60% ఉడికింది. సో మళ్ళీ దీన్ని ఉడికించుకుందాము, మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఒక 60% మాత్రమే ఉడికిపోయింది నాకు ఒక 10 విజిల్లకి. సో ఇప్పుడు మీరు కొంచెం చింతపండు రసంని వేసుకోవాలి ఈ స్టేజ్లో. కొంచెం చింతపండు రసం మీరు ఎక్కువగా వేయకండి, చింతపండు రసం కొద్దిగా, చింతపండు రసం వేసి మళ్ళీ ఒక 5-6 విజిల్స్ ఉడకబెట్టుకుందాము. సో చూసారు కదా, కొంచెం చింతపండు రసం వేసేసి మళ్ళీ ఒక 3-4 విజిల్లు పెట్టండి. కంప్లీట్గా మంచిగా ఉడికిపోవాలి కదా. సో మూత పెట్టుకొని ఉడుకుతుంటుంది కదా, ఈలోపు మనం దీనికి మసాలా రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మసాలా వీడియో పోస్ట్ చేశాను కదా. సో మీరు ఒకసారి ఆ మసాలా వీడియో చూడండి. సో చూసి అందులోనే ఇంకొన్ని 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒక్కసారి అలా గ్రైండ్ చేస్తే మనకి ఈ మసాలా రెడీ అయిపోతుంది. దాంట్లో ఇంకొంచెం పెప్పర్ కూడా వేయండి. సో దీనికి మసాలా రెడీ అయిపోతుంది. సో ఆ మసాలా మనం వేసేద్దాము. సో చూసారు కదా, ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి నా ముక్కలని. సో మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నాకు. సో ఈ స్టేజ్లో బాగా ఉడికిపోయింది కదా. సో ఈ స్టేజ్లో నేను ఇందాక చెప్పాను కదా మసాలా అనేది. సో ఆ మసాలా వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా దీని చపాతీకి తినండి, అన్నంకి అంత బాగుండదు. సో చపాతీకి కానీ రొట్టెకి కానీ తినండి, చాలా చాలా బాగుంటుంది. సో చూసి ట్రై చేసి డెఫినెట్గా మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ కర్రీని మాత్రం డెఫినెట్గా టేస్ట్ చూసి నాకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పండి. సో చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. So thanks for watching.